హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టోరీస్ విత్ శివరామ్ ఛానల్. ఈరోజు మన స్టోరీలో అంశం ఏంటంటే విదేశీ నిపుణుల రాకకు డిజిటల్ వీసా ప్లాట్ఫామ్ను ప్రారంభించిన భారత్. ఫారిన్ ఎక్స్పర్ట్స్ వస్తారు కదా, వాళ్ళ కోసం డిజిటల్ వీసాని మన భారతదేశం స్టార్ట్ చేసింది. సో మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. భారతదేశంలో తయారీ రంగానికి అవసరమైన విదేశీ టెక్నికల్ నిపుణులు త్వరగా రావడానికి ప్రభుత్వం కొత్త డిజిటల్ వీసా సిస్టమ్ను ప్రారంభించింది. ఇది వ్యాపార వీసాల విషయంలో భారత్ తీసుకున్న ఒక పెద్ద మార్పుగా చెప్పవచ్చు. కొత్త బి4 వీసా ప్లాట్ఫామ్ పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ డిపిఐఐటి తాజాగా ఒక డిజిటల్ వీసా మాడ్యూల్ను తీసుకువచ్చింది. భారత కంపెనీలకు అవసరమైన విదేశీ నిపుణులకు వీసా ప్రక్రియను సులభం చేయడమే దీని ఉద్దేశం. ఇప్పటి వరకు ఉన్న ఎక్కువ పేపర్ వర్క్, ఆలస్యాలు వంటి సమస్యలు తగ్గించడానికి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుంది. దీనివల్ల ఫ్యాక్టరీల పనులు ఆలస్యం కావడం, వ్యాపార సంబంధాలు దెబ్బతినడం వంటి సమస్యలు తగ్గే అవకాశం ఉంది. ప్రత్యేకంగా విదేశీ మిషనరీ, టెక్నికల్ పరిజ్ఞానం మీద ఆధారపడే రంగాలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. తయారీ రంగంలో ఉన్న అడ్డంకులకు పరిష్కారం. ఈ మార్పు భారత్ తయారీ రంగానికి చాలా కీలక సమయంలో వచ్చింది. ఒక అంచనా ప్రకారం కఠినమైన వీసా నిబంధనల వల్ల గత 4 సంవత్సరాల్లో భారత్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ సుమారు $15 బిలియన్ నష్టం జరిగింది. చైనా నుంచి మిషనరీ దిగుమతి చేసే కంపెనీలకు ఇది మరింత సమస్యగా మారింది. ఆ మిషన్లను ఇన్స్టాల్ చేయడానికి లేదా సర్వీస్ చేయడానికి వచ్చే చైనా టెక్నీషియన్లకు వీసాలు ఆలస్యంగా రావడం వల్ల ఫ్యాక్టరీలు చాలాసార్లు నిలిచిపోయాయి. కొత్త డిజిటల్ వీసా సిస్టమ్ వల్ల ఇలాంటి టెక్నీషియన్లు త్వరగా రావడంతో పనులు వేగంగా పూర్తయ్యే అవకాశం ఉంది. వేగంగా ఎదుగుతున్న ఎలక్ట్రానిక్స్ రంగంలో ఇది చాలా అవసరమైన మార్పు. చైనా నిపుణులకు వేగంగా వీసా ప్రాసెసింగ్. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్తో పాటు చైనా నిపుణుల వీసా విషయంలో కూడా ప్రభుత్వం మార్పులు చేసింది. ఇప్పుడు చైనా ప్రొఫెషనల్స్ బిజినెస్ వీసాలు 4 వారాల్లోపే వచ్చేలా ప్రాసెస్ వేగవంతం చేశారు. ఇది భారత్ చైనా వ్యాపార సంబంధాల్లో ఒక ముఖ్యమైన మార్పుగా భావించవచ్చు. ఇండియన్ సెల్యులర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మెహింద్రు ఈ నిర్ణయాన్ని స్వాగతించారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ రంగానికి ఇది చాలా లాభం చేకూరుస్తుందని ఆయన చెప్పారు. నెక్స్ట్ ఇది వ్యాపార సౌలభ్యం దిశగా మరో అడుగు. ఈ డిజిటల్ వీసా ప్లాట్ఫామ్ ప్రభుత్వ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యక్రమంలో భాగం. వ్యాపారాలకు అడ్డుగా ఉన్న నిబంధనలు తగ్గించి భారత్ను మంచి తయారీ కేంద్రంగా మార్చడమే లక్ష్యం. వీసా సమస్యలు తగ్గితే విదేశీ పెట్టుబడులు పెరుగుతాయి, దేశీయ పరిశ్రమలు కూడా బలపడతాయి. ప్రపంచం మొత్తం ఒకే మార్కెట్లా మారుతున్న ఈ రోజుల్లో దేశం ఏదైనా సరే అవసరమైన టెక్నికల్ నిపుణులు త్వరగా అందుబాటులో ఉండడం చాలా ముఖ్యం. ఈ మార్పులు ఆ దిశగా తీసుకున్న మంచి అడుగుగా చెప్పవచ్చు. ఇవి పూర్తి సమస్యలను తొలగిస్తాయా లేదా అనేది భవిష్యత్తు చెప్తుంది. కానీ ఎన్నాళ్ళుగా ఉన్న వీసా సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం మాత్రం ఇది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ని మన ఛానల్లో చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్.